సో ఎస్, పార్ట్ 1 మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీలో ఎవరైనా ఇంకా చూసి ఉండకపోతే నేను డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇస్తాను, ఖచ్చితంగా మీరు వెళ్ళి విజిట్ చేయండి. అండ్ మనం ఎక్కడ ఆపేసామంటే, నేను థర్డ్ ఇయర్కి ఎంటర్ అవ్వడం, థర్డ్ ఇయర్లో లైబ్రరీలో బుక్స్ తీసుకొని చదువుకోవడం, అక్కడి వరకు నేను కవర్ చేశాను. సో అలా చదువుతూ ఉండగా చూస్తూ ఉండగానే మాకు ఐ థింక్ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది. థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో నాకు గుర్తుండేది థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టరే మాకు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనింగ్ అండ్ యాప్టిట్యూడ్ ట్రైనింగ్ స్టార్ట్ చేశారనమాట. జాలపాటి శ్రీధర్ గారని ఆయన మాకు యాప్టిట్యూడ్ చెప్పడానికి వచ్చారు. కమ్యూనికేషన్ స్కిల్స్ వేరే వాళ్ళు అనమాట. అయితే ఏమైంది, మమ్మల్ని కమ్యూనికేషన్ స్కిల్స్ దానిలో ఫస్ట్ ఒకటే అడిగారండి, డైలీ రొటీన్స్ చెప్పమని అడిగారనమాట. అడిగితే నాకు గుర్తుంది, వాళ్ళు ప్రతి ఒక్కళ్ళని రాయమని మేబీ స్లిప్స్ ఇచ్చినట్టున్నారు. ఆ స్లిప్స్లో ప్రతి ఒక్కరు లైక్ ఐ వేకప్ ఎట్ 5 o'clock, ఐ సో అండ్ సో సంథింగ్ అట్లా రాశారనమాట. రాసిన తర్వాత వాళ్ళు ఎవరిదో ఒకరిది స్లిప్ తీసుకొని చదివారనమాట. అదేంటంటే వోక్ అంటే V1 ఎక్కడ యూజ్ చేయాలి, V2 ఎక్కడ యూజ్ చేయాలి అని, ఐ వోకప్ అని అనాలి అని వాళ్ళు మా అందరూ అయితే నాకు గుర్తుండైతే చాలా వరకు ఐ వేకప్ అట్ 5 o'clock అట్లా రాశారనమాట. సో వాళ్ళు నువ్వు ఆల్రెడీ చేసేసావు కాబట్టి ఇది పాస్ట్ టెన్స్, సో ఐ వోకప్ ఎట్ 6 o'clock, 7 o'clock, 5 o'clock అలా రాయాలి అని చెప్పారు. ఆ విధంగా మా క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి అనమాట. యాప్టిట్యూడ్ కూడా స్టార్ట్ చేశారు. సో యాప్టిట్యూడు ఇది మొత్తం అయిపోయిన తర్వాత మాకు మాక్ ఇంటర్వ్యూ ఒకటి జరిగిందనమాట. నాతో పాటు నాకు తెలిసి 3, అంటే రియల్ ఇంటర్వ్యూ కాదు, రియల్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ మాకు కలగడానికి ఇది జరిగింది. నాకు ఇప్పటికీ డౌటే 3-2లో జరిగిందా 4-1లో జరిగిందా నాకు గుర్తులేదు కరెక్ట్గా. బట్ ఎనీవేస్ ఈ రెండిట్లో ఒక సెమిస్టర్లో అయితే జరిగింది. ఎంటర్ అయ్యామండి. మాక్ ఇంటర్వ్యూలో ఆయన సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడిగాడు. సెల్ఫ్ ఇంట్రడక్షన్ అస్సలు నా పరంగా చెప్తున్నాను, టు బీ ఫ్రాంక్, సరిగ్గా చెప్పలేకపోయాను. నేనే కాదు, నాతో పాటు అయితే ఒక అతను సిఎస్సి బ్రాంచ్, ఇంకొకళ్ళు ఐటీ, నేను ఒక్కదాన్నే కోర్ బ్రాంచ్. వాళ్ళు కూడా ఆయన బేసిక్స్ సి లాంగ్వేజ్లో ఏదో చిన్న ప్రోగ్రామ్ రాయమన్నాడు. ఆ ప్రోగ్రామింగ్ వాళ్ళు కూడా రాయలేకపోయారు, నేను కూడా రాయలేకపోయాను. అందరికీ వెరీ లెస్ రేటింగ్ ఇచ్చారనమాట. అప్పుడు ఆలోచించాం, ఇదే నాలెడ్జ్తో మనం ఇంటర్వ్యూ అటెండ్ అయితే ఖచ్చితంగా మనకు వచ్చేది రిజెక్షనే అని. ఇంకా అప్పటి నుంచి వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే, టెడెక్స్ టాక్స్ అని మనకి వీడియోస్ యూట్యూబ్లో కూడా ఉంటాయన్నమాట. ఓన్లీ ఇంగ్లీష్లో ఉండేవి వింటే మీకు కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ న్యూస్ పేపర్లో ఏదైనా తెలుగు ఆర్టికల్ తీసుకొని దానిని మీరు ఇంగ్లీష్లోకి మార్చి రాయడానికి ట్రై చేయండి అనేసి అదొక టిప్ చెప్పారు. డైలీ ఇది ప్రాక్టీస్ చేస్తే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి అని అన్నారు. సో ఓకే, అట్లాగా ఇవి 2 టిప్స్ అండి. మీరు కూడా ఇఫ్ యూ వాంట్ టు ఫాలో ద సేమ్ థింగ్ యూ క్యాన్. అట్లా అయిపోయింది కమ్యూనికేషన్ గురించి. యాప్టిట్యూడ్, బ్లడ్ రిలేషన్స్, వీటికంటే కూడా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేది ఎక్కువ స్కోర్ గెయిన్ చేస్తుంది అనమాట. అట్లా అయిపోయింది. నెక్స్ట్ మాకు ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తాను. ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా మాకు మారిపోయిందండి. మా ప్రీవియస్ ఇయర్ వాళ్ళకి ఉన్నట్టుగా మాకు లేదు. అండ్ మోర్ ఓవర్ ఆ టైంలో ట్రంప్ గారు వచ్చేసి అంటే మన జాబులు తీసేస్తున్నారు అని అప్పట్లో చాలామంది ఇండియన్స్ అక్కడ అంటే ఎన్ఆర్ఐస్ ఇక్కడికి వచ్చేసిన టైం అనమాట. అయితే ఇప్పుడు చాలామంది ఇక్కడికి వచ్చారు కాబట్టి మీ కాలేజ్ నుంచి ఒక 100 మెంబర్స్ని మేము హైర్ చేసుకుంటే అది చాలా బిగ్ అమౌంట్ ఈ ఇయర్కి అని వాళ్ళు చెప్పారు అని మా ప్లేస్మెంట్స్ సెల్ ఆయన ఉంటారు కదా సారు, ఆయన చెప్పారు. అప్పుడు నేను ఆలోచించుకున్నా, నేను చదివింది ట్రిపుల్, నాకు వచ్చిన నాలెడ్జ్ చాలా తక్కువ. అండ్ ఆలోచించుకున్నా, ఆల్మోస్ట్ చాలా వరకు మా కాలేజీలో మంచి టాపర్సే ఉంటారు. అసలు మా క్లాసులోనే టాపర్స్ ఉన్నారు నాకంటే ముందు చాలామంది. సో ఇప్పుడు అట్లా ప్రతి క్లాస్కి ఒక 20 మందిని వేసుకున్నా కూడా, అంటే ప్రతి బ్రాంచ్లో
టాప్ 20 వేసుకున్నా. మాకు 60-70 మంది కాదండి, మాకు మొత్తము ప్రతి బ్రాంచ్లో 3 షిఫ్ట్స్ ఉంటాయి, ఏబిసి. అయితే ఏ షిఫ్ట్లో 70, బి షిఫ్ట్లో 70, సి షిఫ్ట్లో 70, అంటే టోటల్ మా ఒక్క క్లాస్లోనే 210 మంది ఉన్నారు. అట్లా వేరే బ్రాంచెస్ వేసుకోండి, ఇట్లా టోటల్ మినిమమ్ సివిల్, మెకానికల్, ఈసీఈ, ట్రిప్లీ అండ్ ఐటీ, సిఎస్సి వీటిలో వేసుకోండి. సుమారుగా 1000 పీపుల్ వరకు ఉంటారు. వాళ్ళలో టాపర్స్ మినిమం 200 మంది ఉంటారు. సో వాళ్ళని బీట్ చేసి నేను ఎలా జాబ్ తెచ్చుకోగలుగుతాను, అది ఒక డిసప్పాయింటింగ్ అనమాట. అదొకటైతే ఇంకోటి ఏమైంది, మాకు ఇంటర్వ్యూ ప్రాసెస్ మార్చేశారు. అది ఎప్పుడు తెలిసింది, ఇక 1 మంత్లో నేను ఇంటర్వ్యూ అటెండ్ అవుతాననగా కరెక్ట్గా నెల ముందు తెలిసింది ఏంటంటే, యాప్టిట్యూడ్తో పాటు అండ్ ఈమెయిల్ రైటింగ్తో పాటు ఇది సి లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ ఒకటి, సి లాంగ్వేజ్కి రిలేటెడ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అని 2 డిఫరెంట్ రౌండ్స్ దాంట్లో ఇంక్లూడ్ చేశాను అన్నమాట. సో రిటర్న్ టెస్ట్ అవ్వాలి అంటే ఈ 4 రౌండ్స్ మనం క్రాక్ చేస్తే, అప్పుడు చూడండి నాకుంది అసలు మనకి అన్ని నెగిటివ్స్ అనమాట, వైబ్స్ అట్లా అవుతూ ఉన్నాయి అన్నమాట. అవుతా ఉంది. సరే ఇంకా కొన్ని టిప్స్ ఇచ్చారులేండి మాకు, యాప్టిట్యూడ్ చెప్పే సారు కొన్ని టిప్స్ ఇచ్చారు. ఆ టిప్స్ని తీసుకొని యాప్టిట్యూడ్ని మంచిగానే గెయిన్ చేశాను, అంటే మార్క్స్ బాగానే వచ్చినట్టున్నాయి. కాకపోతే మా బ్రదర్ ఏం చెప్పాడంటే, నువ్వుగా నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ రిటర్న్ టెస్ట్ ఉంది, అదే ఈమెయిల్ రైటింగ్ ఉందండి, ఈమెయిల్ రైటింగ్ కంప్లీట్ చేసి నెక్స్ట్ సెక్షన్కి నువ్వుగా వెళ్ళాలి. దానికై అది సిస్టమ్ కనుక అంటే టైం అయిపోయి నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోయింది అంటే అప్పుడు నీకు వచ్చే ఛాన్సెస్ అంటే రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అన్నట్టుగా చెప్పారు. అది ఎంతవరకు వాస్తవమో నాకు తెలీదు. సో నాకు ఈమెయిల్ రైటింగు అలానే అయింది, నెక్స్ట్ యాప్టిట్యూడు అలానే అయింది. స్టార్ మార్క్ క్వశ్చన్స్ అని 2 ఉంటాయి. నాకు తెలిసి ఆ 2 స్టార్ మార్క్ క్వశ్చన్స్లో ఒకటన్నా రైట్ రాశానో లేదో నాకు తెలీదు, మిగిలినవన్నీ అయితే కరెక్ట్ రాశాను ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆ తర్వాత సి లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ అండి, ప్రిపేర్ అయిన ప్రోగ్రామ్ ఒక్కటి రాలేదు. ఏమొచ్చిందంటే ప్రైమ్ నెంబర్స్ ఏదో సంథింగ్ ఒక ప్రోగ్రామింగ్ వచ్చింది, అది నాకు అస్సలు రాదు. ఏదేదో ముక్కలు అందులో ముక్క ఇంట్రడక్షన్ అట్లా రాసేసాను ప్రోగ్రామ్. అది అయిపోయిన తర్వాత సి లాంగ్వేజ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే మాత్రం నాకు తెలిసినంత వరకు అన్నీ నేను కరెక్ట్గా పెట్టాను, ఎందుకంటే నోన్ క్వశ్చన్స్ వచ్చినాయి. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ టీసీఎస్ ఇంటర్వ్యూ మీరు ప్రిపేర్ అయితే ఇది టిప్ కింద తీసుకోవచ్చు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ రిటర్న్ టెస్ట్లో 4 సెక్షన్స్ ఉన్నాయి అనుకోండి, ఈచ్ సెక్షను మీరు టాప్ రానక్కర్లా, ఈచ్ సెక్షను మీరు సెలెక్ట్ అవ్వనక్కర్లేదు. మనల్ని ఇవాల్యుయేట్ చేసేవాళ్ళు మరి ఏమి చూస్తారో నాకు తెలీదు. మేబీ గుడ్ ఎట్ యాప్టిట్యూడ్ అయితే అది ఒక స్కిల్ కింద తీసుకొని సెలెక్ట్ చేస్తారా, లేకపోతే గుడ్ ఎట్ ప్రోగ్రామింగ్ అయితే ఇట్స్ ఓకే, ఈ 2 సెక్షన్స్లో రాకపోయినా ఈ 2 సెక్షన్స్లో వస్తే తీసుకుంటారని నాకు తెలియదు. కానీ నా విషయంలో అలా జరిగిందని నేను అనుకుంటున్నాను. సో మీకు ఏదన్నా ఒక సెక్షన్ సరిగా రాయకపోయినంత మాత్రం మీరు సెలెక్ట్ అవ్వరు అనేది అయితే ఏమీ లేదు. మీరు ఎందులో అయితే గుడ్ అంటే స్ట్రాంగో దానిని చాలా బెస్ట్గా ఇవ్వండి. సో మీకు ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సెలెక్ట్ అవ్వడానికి. అట్లా రిటర్న్ టెస్ట్ అయిపోయిందండి. రిటర్న్ టెస్ట్ అయిపోగానే మా అన్నయ్య అక్కడ బయట ఎదురు చూస్తా అన్నాడు, గ్రౌండ్లో కూర్చొని అయిపోయిద్దా అని అన్నాడు. నాకేమో అసలు మా అన్నయ్య చెప్పింది ఏది నేను చేయలేదు కదా, అంటే ఈచ్ సెక్షన్ ఆటో సబ్మిట్ అయిపోయింది. సో నాకు వస్తుందనే హోప్ అయితే ఏమీ లే. సరే పర్లేదు బాగానే రాశాను, కానీ ఏమైందో నాకు తెలియదు అనుకుంటా నేను ఇంటికి వెళ్ళిపోయాను. మంచి అది జరిగింది వచ్చేసి 2017 సెప్టెంబర్ 3, 4, 5 జరుగుతాయి అని అన్నారు. 3rd టెక్నికల్ ఇష్యూ ఉండి 4th అది మారిందనమాట డేట్. 4th నేను రిటర్న్ టెస్ట్ ఎగ్జామ్ రాసి వెళ్ళిపోయాను కూడా. అయిపోయినాక 10 o'clock or 9 o'clockకి మాకు 3లని
ఒక పోర్టల్ ఉంటుంది, ఏదైనా రిజల్ట్స్ కానీ ప్రతిదీ అనౌన్స్ చేసే పోర్టల్ ఒకటి ఉంటుంది. ఆర్వీఆర్ఎం జేసీలో చదివిన ఎవరికైనా ఇది తెలుస్తుంది. సో ఆ మూడు పోర్టల్లో రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళ లిస్ట్ పెట్టారంట. నాకైతే తెలీదు. నా ముందు నంబర్ గణేష్ అని మా క్లాస్లో ఒక అబ్బాయి ఉండేవాడు. తను కూడా పాలిటెక్నిక్ నుంచే వచ్చాడు. తను కూడా రిటర్న్ టెస్ట్ రాశాడు. చూసారంట, అంటే రిజల్ట్ చూశాడంట. తను చూసి, జ్యోతి నీ నేమ్ రిటర్న్ టెస్ట్లో అది క్వాలిఫై అయిన లిస్ట్లో ఉంది అని అనగానే అస్సలు ఆనందానికి అవధులే లేవండి. సీరియస్లీ స్పీకింగ్, అంటే అన్ని నెగిటివ్ వైబ్స్ నేను చూసిన తర్వాత రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అంటే, రిటర్న్ టెస్ట్ అంటే చూడండి, మేబీ 8.5 CGPA పైన ఉన్న వాళ్ళకి యాప్టిట్యూడు ఉండదు అనుకుంటా, ఈమెయిల్ రైటింగ్ ఒక్కటే ఉంటుంది అనుకుంటా, అండ్ ఈసీ లాంగ్వేజ్ సంబంధించే ఉంటాయి. 8.5 బిలో ఉన్న వాళ్ళకి మాత్రం ఇవన్నీ 4 సెక్షన్స్ ఖచ్చితంగా ఉంటాయి. థ్యాంక్స్ టు గాడ్ దట్ ఫస్ట్ రౌండ్లో సెలెక్ట్ అయిపోయాను. సెకండ్ రౌండ్, సో సెలెక్ట్ అయ్యామనే ఆనందంలో వెళ్ళాను. ఏది నెక్స్ట్ డే అంటే 5th నేను కాలేజ్కి వెళ్ళాను. వెళ్ళగానే రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళందరికీ ఒక సెమినార్ హాల్లోకి పిలిచి, వాళ్ళు ఈరోజు రేపు మీకు ఇంటర్వ్యూస్ జరుగుతాయి, అంటే ఇన్ పర్సన్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. మొత్తం 400 మంది సెలెక్ట్ అయ్యారండి. కాలేజ్ మొత్తంలో రిటర్న్ టెస్ట్ అయిపోయిన వాళ్ళు 400 మంది. 400 మందిలో ఫస్ట్ ఒక 200 మెంబర్స్కి 5వ తారీఖు, ఒక 200 మెంబర్స్కి 6వ తారీఖు ఇంటర్వ్యూ జరిగింది. జరిగిన తర్వాత ఫస్ట్ 200 బ్యాచ్లోనే నేను ఉన్నాను. అస్సలు నాట్ వెరీ ప్రిపేర్డ్ ఫర్ ద ఇంటర్వ్యూ, బట్ వాళ్ళు పిలిచారు. పిలిచిన తర్వాత ఎవరెవరు ఏ బ్లాక్కి వెళ్ళాలి, ఏ రూమ్లో మీకు ఇంటర్వ్యూ జరిగింది అనేది మొత్తం లిస్ట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ప్రతి వాళ్ళకి మార్నింగ్ ఒక 12 మెంబర్స్కి, ఈవినింగ్ 12 మెంబర్స్కి ఒక 3 పీపుల్ టుగెదర్ ఉండి ఇంటర్వ్యూ చేస్తారనమాట. అంటే మా అన్నయ్య వాళ్ళ టైంలో చెప్పాను కదా, వాళ్ళకి రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత టెక్నికల్ అనేది సపరేట్గా ఒక పర్సన్ చేస్తారు, మేనేజరియల్ ఒక పర్సన్ చేస్తారు, అండ్ ఈ ఫైనల్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ అనేది ఒక పర్సన్ చేస్తారు. ఈ 3 ఇండివిజువల్గా జరిగాయి. కానీ మా టైంలో అన్ని కొత్తదనాలే. ఈ 3 కలిసి ఒకే చోట కూర్చొని ఒక్కొక్క పర్సన్ని పిలిచి వాళ్ళు ఇంటర్వ్యూ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. నా ముందు మొత్తము సుమారుగా 11 మంది, నేనే లాస్ట్ పర్సన్. అంటే మార్నింగ్లో జరిగే ఇంటర్వ్యూలో లాస్ట్ పర్సన్ నేనే. ఆ ముందు వెళ్ళిన వాళ్ళని అందరూ అడుగుతారు కదండి, ఎంతూజియాజం ఉంటుంది కదా, ఏం అడిగారు సార్, ఏం అడిగారని అడిగితే సో అండ్ సో అడిగారు నన్ను, సో అండ్ సో అడిగారు నిన్ను అని అట్లా చెప్తా అంటే, ఒకతను సివిల్ టాపర్ అనమాట. తను వచ్చేసి నేను మరీ సరిగా చెప్పలేకపోయాను అది ఇది అని అన్నాను. తనకు ముందు ఆమె కూడా మంచిగా నేను పర్ఫామ్ చేయలేకపోయాను అని అన్నది. అప్పుడు చూడండి, ఓహో ఇది మనకు వర్కౌట్ అయ్యేటట్టేం లేదు అనుకున్నాను. ఆ తర్వాత కొన్ని టిప్స్ మా బ్రదర్ ఇచ్చాడండి. ఏంటంటే వాళ్ళ టైంలో జరిగింది చెప్తున్నాను. ఇంటర్వ్యూ ఎలా అన్నా అడగచ్చు, అంటే టెక్నికల్గానే అడుగుతారనేది కళ. సమ్ టైమ్స్ వాళ్ళ టైంలో అంట ఒక బ్రదర్ని వాళ్ళు వెళ్ళగానే ఏం చేస్తారంటే, మీకు వాళ్ళ దగ్గర టీ, స్నాక్స్, చాక్లెట్స్ అలా పెట్టి ఉంచుతారనమాట కాలేజ్ వాళ్ళు ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళకి. సో వీళ్ళు ఏం చేస్తారు, నేను వెళ్ళాను, హాయ్ సార్ సో అండ్ సో అట్లా చెప్పాను అనమాట. అయిపోయిన తర్వాత అది కంఫర్టబుల్ అన్నారు. యా ఐమ్ కంఫర్టబుల్ అన్నాను. ఆ తర్వాత చాక్లెట్ ఏదైనా తీసుకుంటావా, వాటర్ తాగుతావా అని ఆఫర్ చేశారు. ఐ వాజ్ లైక్ నో, నాకు వద్దు అన్నాను. మనకన్నీ చెప్తారు కదా ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు, సిట్టింగ్ పొజిషన్ బాగుండాలి, ఐ కాంటాక్ట్ ఉండాలి అని ప్రతి టిప్పు అప్పట్లో బాగా సార్ వాళ్ళు మాకు చెప్పారు. కాబట్టి కొన్ని విషయాలు అంటే ఫియర్, వాళ్ళు ఒకవేళ లోన్ ఉన్నా కూడా బయటికి చెప్పకూడదు, అంటే కళ్ళల్లో కనిపించకూడదు. ఆ టైప్లో కూర్చోమన్నారు, కూర్చున్నాను. ఆ టైంలో మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్కి ఏమైందంటేనంట, తిన్నావా అని అడిగారంట. ఎస్ నేను తిన్నాను అని అన్నారంట. ఏం తిన్నావా అని అడిగారంట. మేబీ ఇడ్లీయో దోశ తిన్నానని చెప్పాడంట. సో ఇప్పుడు వీళ్ళు ఏం క్వశ్చన్ అడిగారంటే, ఓకే దోశ ఇడ్లీయో చెప్పాడు కదా, దాంట్లో చట్నీ ఉంటుంది కదా, చట్నీ ప్రిపరేషన్ చెప్పాను అన్నారంట. ఏం గుర్తుంటాయండి మనకి, మినప్పప్పుని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే, ఆ టెన్షన్ మేబీ కొంతమందికి తెలిసే ఉండొచ్చు. ప్రతిదీ చెప్పగలిగే
సిచ్యువేషన్ ఉండొచ్చు కానీ ఆ టెన్షన్లో మనకేం గుర్తురాదు కదా. దట్టు ఒక అబ్బాయి అంటే చట్నీలు అమ్మలు చేసి పెడితే మనం తింటమే తప్ప ఇవన్నీ ఎవడ గుర్తుంటాయి. అలా మా బ్రదర్ చెప్పాడనమాట, నువ్వు ఎప్పుడైనా అడిగితే మాత్రం ఐదిన్నా అని చెప్పమాక, వాళ్ళు ఏ ఒకటి అడుగుతారు కాబట్టి తిన్నాను, బట్ ఐ హ్యాడ్ సమ్ బిస్కెట్స్ అట్లా చెప్పు, కానీ ఈ దోశలు తిన్నా, అన్నం తిన్నా, బిర్యానీ తిన్నా అలా చెప్పమాక అని అన్నాడు. ఓకే, అది బ్రెయిన్లో ఉందన్నమాట. సరే సార్ నేను తిన్నావా అని అన్నారు. ఆకలి వేస్తే తినిరా, తర్వాత ఇంటర్వ్యూ చేద్దాం అని అన్నారు. ఇట్స్ ఓకే, ఐఎమ్ కంఫర్టబుల్, నేను తిన్నాను, అదే బిస్కెట్స్ తిన్నాను, నాకు ఇప్పుడు ఆకలిగా లేదు అని అన్నాను. ఇంటర్వ్యూ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేయగానే ఫస్ట్ వాళ్ళు నా సీవీ తీసుకున్నారు, అంటే మన రెజ్యూమ్ తీసుకున్నారు. రెజ్యూమ్ తీసుకొని మొత్తము చూస్తారనమాట, మన సిజిపిఏ, మనకి మన ఎడ్యుకేషన్లో గ్యాప్ ఉందా, ఎంత పర్సంటేజ్ ఉంది, అంటే మన రికార్డ్స్ ఎలా ఉన్నాయి అనేది అంతా చూస్తారు. మన ఇంట్రెస్ట్లు ఏంటి, మనం ఏ ప్రాజెక్ట్స్లో వర్క్ చేసాము, ఇవన్నీ వాళ్ళు చూసారనమాట. చూసి ఓకే ఇదంతా సరే, ఇంకా టెక్నికల్ స్టార్ట్ చేసేసారు, అంటే క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేసేసారనమాట. టెక్నికల్లో ఏం అడిగారంటే బైనరీ సర్చింగ్, అట్లా సర్చింగ్ రిలేటెడ్ కొన్ని ఉంటాయి కదా, సర్చింగ్ రిలేటెడ్ అడిగారు. నాకు నిజంగా అది రాదంటే ఎంత ట్రై చేసినా నాకు అప్పట్లో ఎక్కలేదు బుర్రకి. సరే అని దాన్ని వదిలేశాను. మీకు ఇక్కడ ఒక టిప్ చెప్తా చూడండి. మీకు ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్తే మీకు ఏది వచ్చో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నా విషయంలో వస్తే సర్చింగ్ గురించి అడిగారు, విచ్ అంటే మా బ్రదర్ ఏం చెప్పాడంటే ఏదైనా ఒకటి నీకు రాదు అనుకో, వెంటనే నో ఐ డోంట్ నో అట్లా రిజెక్షన్ కాకుండా ఐఎమ్ నాట్ ఫెమిలియర్ విత్ దట్ క్వశ్చన్ అని అలా చెప్పు, అంటే కొంచెం నెప్పించకుండా మెప్పించాలంటారు కదా, ఆ టైప్లో చెప్పమన్నాడు. సో ఓకే, ఐ వాజ్ లైక్ యా, నేను సేమ్ ఆన్సర్ చెప్పాను, ఐఎమ్ నాట్ ఫెమిలియర్ విత్ దట్ టాపిక్ అని చెప్పాను. ఓకే, నెక్స్ట్ వాళ్ళు ఏం అడిగారంటే స్వాపింగ్ వచ్చా అని అన్నారు. నాకు స్వాపింగ్ తెలుసు, అంటే ఒక మెమరీ లొకేషన్లో ఉన్న డేటాని ఇంకో లొకేషన్కి ఎలా స్వాప్ చేస్తావు అని అడిగారు అని వాళ్ళు అడిగారు అనమాట. ఇది నాకు 2 వేస్లో వచ్చు. ఒకటి ఒక 3 ABC అనే 3 తీసుకొని చేయడము తెలుసు, డేటా టైప్స్ని తీసుకొని చేయడము తెలుసు, లేదా A+B అట్లా మనం ఆపరేటర్స్ యూజ్ చేసి కూడా చెప్పచ్చు. ఈ 2 నాకు తెలుసు కాబట్టి ఏం చేశాను, వన్ వే అంటే ఒకటి చెప్పమంటారా, స్వాపింగ్ యూజింగ్ 3 ABC డేటా టైప్, నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ నేనైతే అన్నాను ఈ 2 వేస్లో చెప్పమంటారా అని అడిగాను. ఎందుకంటే నాకు అది వచ్చు కదా, నాకు ఇది వచ్చని నేను వాళ్ళని ప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళని ఇంప్రెస్ చేయాలి ఏదో ఒక విషయంలో. సో నేను చెప్పాను నాకైతే ఇది వచ్చు, నేను ఇది 2 వేస్లో చెప్పగలను అనేసి వాళ్ళకి. సో నాకు ఎప్పుడైతే వచ్చు అని అన్నానో వాళ్ళకి వైట్ పేపర్ పెన్ను నాకు ఇచ్చారు. ఇచ్చి నోట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయమని అన్నారు. సో నేను రాశాను, ఇంటి A = B, B = C, C = A, అప్పుడు ఏలో ఉన్న వాల్యూ Cలోకి వస్తుంది, అట్లా చెప్పాను. నెక్స్ట్ ఆపరేటర్స్ యూస్ చేసి అప్పట్లో ఉండేది, నాకు ఇప్పుడు గుర్తులేదు కరెక్ట్గా. సో అది కూడా నేను మొత్తం రాసేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ విధంగా ఇందులో ఉన్న డేటా ఈ సెల్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడ ఉన్న డేటా ఎలా వస్తుంది, అప్పుడు స్వాపింగ్ అవుతుంది అని నేను చెప్పాను అనమాట. అట్లా ఇంకా C లాంగ్వేజ్ రిలేటెడ్ ఇంకేవేవో అడిగారు. ప్రోగ్రామింగ్స్ కూడా ఏదో కొన్ని బేసిక్స్ లైక్ ఈవెన్ ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ రిలేటెడ్ అట్లా ఏవో అడిగారు, నేనైతే చెప్పగలిగాను. అది అయిపోయిన తర్వాత ఇంకేమన్నారంటే ఇంటర్వ్యూ అలా అయిపోయింది. నెక్స్ట్ మేనేజరల్ రౌండ్కి ఆయన ఏం క్వశ్చన్ అడిగారంటే, నీకు కనుక ఢిల్లీ లొకేషన్ ఇస్తే, అంటే జాబ్ లొకేషన్ ఢిల్లీ ఇస్తే నువ్వు వెళ్తావా, ఢిల్లీ అనేది అంత సేఫ్ లొకేషన్ కాదు కదా, నువ్వు వెళ్తావా అని అడిగారు అనమాట. సో మనకి జాబ్ ముఖ్యం కదా, అప్పుడు మన అన్నిటికీ ఎస్ అనే చెప్తాం. నేను కూడా అంతేనండి, ఎస్ నేను వెళ్తాను అని అన్నాను. మరి ఎట్లాగా అంటే నీ సేఫ్టీ గురించి నువ్వే చూసుకోవాలి కదా, అట్లా అంటే నో సార్, అప్పటికే మా బ్రదర్ ఉన్నాడు కదా TCSలో, తను చెప్పాడు మనకి నైట్ 9 లేదా 9:30 అనుకుంటా దాటితే అమ్మాయిలైనా అబ్బాయిలైనా TCS క్యాబ్లోనే తీసుకెళ్ళి వదిలిపెడతారు. సో సేఫ్టీ ఉంటుంది, ఉమెన్ సేఫ్టీ అక్కడ బాగా చూస్తారు అని తను నాకు ముందుగానే చెప్పున్నారు. అంటే TCS గురించి డిస్కషన్ వచ్చినప్పుడు చెప్పారు. సో నాకు అది బ్లింక్ అయింది బ్రెయిన్లో.
లేదండి, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళ సేఫ్టీయే టీసీఎస్కి ముఖ్యము. కాబట్టి క్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది. నైట్ టైం ఈ క్యాబ్స్లో మమ్మల్ని దించుతారు కాబట్టి నాకు అది నైట్ షిఫ్ట్ అయినా ఢిల్లీ అయినా కూడా నాకు భయం లేదు అనేసి నేను చెప్పా. దెన్ దేవర్ లైక్ కొంచెం ముందుగానే ఇంప్రెస్ అయ్యారు. సెకండ్ దీంతో ఇంప్రెస్ అయ్యారు. ఇంకా తర్వాత ఎలక్ట్రికల్ కాబట్టి ఎలక్ట్రికల్ రిలేటెడ్ ఏవేవో అడిగారు. మళ్ళా నువ్వేమేం ప్రాజెక్ట్స్ చేసావు బీటెక్లో అని అడిగారు. నేను 2 ప్రాజెక్ట్స్ మేజర్గా చేశాను. ఆటోమేటిక్ రూమ్ లైట్ సిస్టమ్, ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్ సిస్టమ్ అనే 2 ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేశాను కాబట్టి ఆ రెండింటిని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే నేను పాలిటెక్నిక్లోనూ ఈ రెండిట్లో ఒక ప్రాజెక్ట్ చేశాను, ఇక్కడ అదే ప్రాజెక్ట్ చేశాను కాబట్టి నేను మచ్ ఫెమిలియర్ విత్ దట్. నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ తర్వాత వాళ్ళు సైగ చేసుకోవడం అంటే నా నేమ్ రాయమని, అంటే సిస్టంలో ఎంటర్ చేయమని సైగ చేసుకోవడం చూశాను. ఐ వాజ్ లైక్ సమ్ పాజిటివ్, యా దే మైట్ హ్యావ్ సెలెక్టెడ్ మీ అన్నట్టు నాకు అనిపించింది. ఓకే, అయిపోయింది. ఇక బయటకు వచ్చేసాము. అబ్బబ్బబ్బబ్బా వచ్చిన కాడ నుంచి అన్న అలా అయింది, అన్న ఇలా అయింది, ఇది అడిగారు అది అడిగారు, ఇది అడిగితే నేను ఇది చెప్పాను అది చెప్పానని మంచి ఎండ. ఆ రోజైతే మధ్యాహ్నం టైం. ఇక ఇంటికి వెళ్ళిపోయామండి. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అదే గణేష్ ఎవరైతే రిటర్న్ టెస్ట్ నేను క్వాలిఫై అయ్యాను అని చెప్పాడో అదే మా క్లాస్మేట్ గణేష్ ఆ రోజు సాయంత్రం మళ్ళీ 3లో పెట్టారు. అంటే ఆ రోజు కాదు, ఆ రోజు ఒక 200 మందికి ఇంటర్వ్యూ చేశారు. ఆ నెక్స్ట్ డే 6వ తారీఖు సెప్టెంబర్లో కూడా ఒక 200 మందికి ఇంటర్వ్యూ జరిగింది. టోటల్ 6వ తారీఖు సాయంత్రం అరౌండ్ 10 o'clock ఆ టైంలో రిజల్ట్స్ అనౌన్స్ చేసేసారంట. అంటే టోటల్ 196 పీపుల్ ఆర్ 198 పీపుల్ సెలెక్ట్ అయ్యారు. వాళ్ళ నేమ్స్ అన్నీ పెట్టారంట, అంటే మూడుల్ పోర్టల్లో పెట్టారంట. సో తను చూసి ఇక జ్యోతి నువ్వు సెలెక్ట్ అయిపోయావు టీసీఎస్ కానీ చెప్తే అస్సలు ఆనందానికే అవధులు లేవు. మా అమ్మలు చూసావా నేను కూడా జాబ్ తెచ్చుకున్నాను, మీరు అబ్బాయినే కాదు నేను అమ్మాయినైనా నేను తెచ్చుకుంటానని ప్రూవ్ చేయాలనుకున్నాను, లేదంటే మీరు తక్కువగా చేస్తారని నేను అలా ఎలా అని అబ్బా ఎగ్జైట్మెంట్లో ఏదేదో మాట్లాడేశాను. అయిపోయిన తర్వాత చెప్పాలంటే ఒక తెలుగు మీడియం అమ్మాయి పాలిటెక్నిక్ నుంచి వెళ్ళి ట్రిప్లీ చదివి బీటెక్లో సి లాంగ్వేజ్ కూడా రాకుండా ఉండి టీసీఎస్లో ప్లేస్ అవ్వడం నాకు చాలా అంటే చాలా గొప్ప విషయం. అంటే చాలామందికి ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ నా లైఫ్కి మా లైఫ్కి టర్నింగ్ పాయింట్ అంటే మా బ్రదర్కి నాకు ఇద్దరికి టీసీఎస్లో జాబ్ రావడమేనండి. ఒక సరైన ఇల్లు కూడా లేని పరిస్థితుల్లో ఉండే మాకు బై గాడ్స్ గ్రేస్ ఇద్దరికి జాబ్లు వచ్చాయి. ఇద్దరికి రావడం వల్ల రూపాయి కూడబెట్టుకొని కొంచెం ఇల్లు కట్టుకోగలిగామన్నా, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇలా సర్వైవ్ అయ్యామన్నా, డ్యూరింగ్ కోవిడ్ కూడా మేము అంటే కంపెనీ నుంచి వాళ్ళని పంపించేశారు కదా వర్క్ ఫ్రమ్ హోమ్కి. ఆ టైంలో ఇంటికి వెళ్తే చుట్టుపక్కల వాళ్ళందరూ అసలు మీకు శాలరీస్ ఇస్తున్నారా, హాఫ్ ఆఫ్ ద శాలరీ ఇస్తున్నారా, మీ జాబ్లు ఉన్నాయా ఊడిపోయినాయా అని చాలా క్వశ్చన్స్ అడిగారు. ఆ టైంలో కూడా నా ఫ్యామిలీ అని నేను ఎప్పుడు టీసీఎస్ని ఫీల్ అవుతాను. ఎందుకంటే మాకెప్పుడు ఆకలితో చావలేదండి. అంటే వన్స్ జాబ్ వచ్చిన తర్వాత బెటర్గానే వెల్త్ పరంగా అయినా అన్ని విషయాల్లో మాకు సపోర్ట్గా నిలిచింది టీసీఎస్. ఐ డోంట్ థింక్ సో టీసీఎస్ని హేట్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే మోస్ట్లీ వాళ్ళ ప్రిఫరెన్స్ అనేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పిల్లలకే ఇస్తారండి, వాళ్ళ లైఫ్ బాగుండాలి అని. అంటే అదొక సోషల్ సర్వీస్ లాగా చేస్తారు కదా. నా జీవితంలో నేను ఎప్పుడు టీసీఎస్ ఇచ్చిన ఆపర్చునిటీని అయితే ఎప్పటికీ మర్చిపోలేను. నా లైఫ్ టర్నింగ్ పాయింట్ కాబట్టి. అలాగే మీకెవరికైనా టీసీఎస్ కాకపోతే ఇంకొక విషయం చెప్తానండి, ఇక్కడ ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. టీసీఎస్ రాగానే వచ్చేస్తుందని వెళ్ళిపోవడం కాకుండా మీరు వేరే వాటికి కూడా ట్రై చేయండి. టీసీఎస్లో ఒక పాలసీ ఉందన్నమాట. ఇది ఒక్కటే చెప్పి నేను వీడియో లెంత్ బాగా ఎక్కువైపోయింది కాబట్టి నేను స్టాప్ చేసేస్తాను. మన టీసీఎస్లో ఒకళ్ళు జాయిన్ అయ్యారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు ఇష్యూ ఉండేది కాదు. ఇప్పుడైతే జాయిన్ అయ్యి ఒకవేళ రిజైన్ పెట్టి బయటికి వెళ్ళిపోతే వీ కెనాట్ గో బ్యాక్. కాబట్టి
మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీకు ఇంకేదైనా ఆపర్చునిటీస్ ఉంటే, ఇట్ వాజ్ లైక్ గవర్నమెంట్ జాబ్ అండి. లిటరలీ స్పీకింగ్, నిన్ను జాబ్లో నుంచి తీసేస్తారు, అట్లా ఇబ్బందులు ఏమి ఉండవు. సో ఇఫ్ యు ఆర్ ఇన్ టీసీఎస్, దట్ మీన్స్ యు ఆర్ ఇన్ ఎ సేఫ్ ప్లేస్. కాబట్టి మీకు వేరే ఆపర్చునిటీస్ వచ్చినాయి అనుకోండి, ఒక 4-5 సంవత్సరాలు లేదా ఒక 10 సంవత్సరాలు నీకు కష్టం చేయగలిగిన నాళ్ళు, అంటే బయట కష్టపడగలిగిన నాళ్ళు వేరే 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 కంపెనీలో ట్రై చేయండి. అంటే అక్కడ జాబ్లో ఉండండి. నా వల్ల కాదు, నాకు కొంచెము సెటిల్ డౌన్ అవ్వాలి అనుకుంటున్నాను అన్న టైంలో మాత్రం మీరు టీసీఎస్కి ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. టీసీఎస్లో మంచి పొజిషన్లో ఉన్నారనుకో, ఒకటి శాలరీ మంచిగానే వస్తుంది. ఎందుకు తక్కువ టైంలో అంటే వెంటనే కెరియర్ బిగినింగ్లోనే వద్దన్నానంటే, శాలరీ హైక్స్ కొంచెం తక్కువగా ఉంటాయి కాబట్టి ఫ్యామిలీ రన్ అవ్వడం కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి మంచి ఎక్స్పీరియన్స్ వచ్చినాక టీసీఎస్కి వెళ్ళండి, అక్కడ అంతా బాగానే ఉంటుంది. కాబట్టి ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు ఆలోచించుకోండి. నేను చెప్పిన ఈ చిన్న చిన్ని టిప్స్ మీకు ఎప్పుడొకప్పుడు ఏదో ఒక విధంగా హెల్ప్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.